హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఏఐడిఎంకే అండ్ బీజేపీ పొత్తుట అంటే అన్నామలై. ఏఐడిఎంకే అంటే ఇప్పుడు మరి జయలలిత పార్టీ ఎవరు అధ్యక్షులుగా ఉన్నారో నాకైతే ఐడియా లేదండి, పరిశీలించలేదు ఈ మధ్య. ఈ స్టాలిన్ అన్నవాడు బాహటంగానే డీలిమిటేషన్ అవి ప్రమాదం కాబట్టి హిందీ మా మీద రుద్దుతున్నారన్న పాచి వివాదం ఇవన్నీ పట్టుకొని ఎదురు నేను నీ పక్షం కాదు అంటున్నాడు కదా. కాబట్టి ఏఐడిఎంకేతో ఇంతకు ముందు కూడా ఒకసారి పొత్తు నడిచిందండి భాజపాతో, వాజ్పేయి గారు ఉన్నప్పుడు. అప్పుడు జయలలిత సజీవురాలే కాబట్టి ఇప్పుడు పొత్తు అంటుంది. కానీ ఏఐడిఎంకే పార్టీ వాళ్ళారా, పార్టీ సభ్యులారా, పార్టీలో ఉన్నటువంటి అధినాయకులారా, టేక్ కేర్. ఎందుకంటే ట్యాంపర్కి ఒక పై కారణం కావాలి. ఏపీలో ప్రభంజనం సృష్టించితే ఇదిగో ఇప్పుడు పులుసు కారుతోందే ట్యాంపర్ ప్రభంజనం సృష్టించుకుంటే, అలాగా తమిళనాడులో కూడా భాజపా మిగతా వాళ్ళని తుడిచిపెట్టేసి ట్యాంపర్తో గెలిచేస్తే గగ్గోలు ఇంకా అవుతుంది. అసలుకే ఆ గగ్గోలు ఎక్కువయ్యి ఇప్పుడు మోడీ కాస్త జీరో అవ్వడం కోసం, బోడీ అవ్వడం కోసం రేపు ఆగస్టులోనో ఎప్పుడో దిగిపోతాడట అంటూ రూమర్లు వదులుతున్నారు. దాని మీద రెస్పాన్స్ని చూసుకొని ఓకే అనుకుంటే చెత్త, అది గాలి వార్త అంటారు, లేదంటే అది నిజమే అంటూ ఆ పనే చేస్తారు. ఇది వాడి పాత 10 స్ట్రాటజీల్లో ఒకటి డ్రామోజీ గడిది. వాడు చచ్చిన వలయం ఆ వర్గం అయితే నడుస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతం, దాని కెప్టెన్ చంబా కదా. కాబట్టి తమిళనాడులో సీట్లు షేరింగ్ దగ్గరే తకరారాగలది. తమకి ఎక్కువ వాటా కావాలంటుంది భాజపా. పోనీ 50-50 లేదా X:Y అన్న A:B అన్న నిష్పత్తిలో సీట్లు పంచుకున్నా కూడా ఏఐడిఎంకే ఓడిపోతుంది. ఎక్కడెక్కడ సీట్లు పంచుకున్నా అక్కడ ప్రత్యామ్నాయం తదుపరి తాము ఎవరి పొత్తు తీసుకోవాలో ఆ పార్టీని, సినిమా వాళ్ళ పార్టీలు అవని ఇంకోటి అవని దేనికో గెలుపు ఇస్తారు తమకి తగినంతగా. అందుకే సీట్ల దగ్గరే బేరం నడుస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే చితక్కొట్టబడతావు చూసుకో. ఇదొకసారి ఉమ్మడి ఏపీలో నడిచింది. చంబా కచరాతో కూడా కలిసి మనీ ట్రాన్స్ఫరింగ్ త్రూ బ్యాంక్ అంటే బటన్లు నొక్కడం అని కాంగ్రెస్, వైఎస్ఆర్ బ్రతికి ఉన్నాడు, అది ధాటీగా ఉంది, తమని టికెట్లు కూడా ఎవరు అడగడం లేదంటూ